ఇంట్లో పరిస్థితులు బాలేక, పంట దిగుబడి రాక, పిల్లల చదువు కోసమని, పెళ్ళిళ్ళ కోసమని, కుటుంబ పోషణ కోసమని చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అక్కడ ఉండే పనులు ఎంత కష్టమైనా కానీ కుటుంబాన్ని తలుచుకొని, కష్టాలను దిగమింగుకొని, కన్నీళ్లను ఆపుకొని మరీ పనులు చేస్తుంటారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఇక మన తెలంగాణలో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో గల్ఫ్కు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు గల్ఫ్కి వెళ్ళే ఉంటారు. ఇక్కడ గల్ఫ్ అంటే దుబాయ్, కువైట్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, బెహ్రాన్ దేశాలనే గల్ఫ్ దేశాలు అని అంటారు. 1932లో మొదటిసారిగా బెహ్రాన్లో ఆయిల్ నిల్వలు ఉండడాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత వరుసగా సౌదీ అరేబియా, కువైట్, ఖత్తర్, ఒమాన్, దుబాయ్ దేశాల్లో ఆయిల్ నిల్వలు ఉండడాన్ని కనిపెట్టారు. అప్పటి నుంచి ఈ దేశాల్లో అభివృద్ధి మొదలైంది. దీంతో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి ఈ గల్ఫ్ కంట్రీస్కి బతుకుదెరువు కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల వీరేంద్ర కుమార్ అనే ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నానని సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఏజెంట్ ముందు ఖత్తర్ దేశమని చెప్పి ఆ తర్వాత సౌదీ అరేబియాలోని దూరంగా ఉన్న ఒక ఎడారిలోకి పంపించారని చెప్పాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాలేదని, కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని, చుట్టూ మనుషులు ఎవరూ లేరని, ఒంటెలకు కాపలగా నన్ను పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆ వీసా కోసం 1,70,000 అప్పు చేసి మరీ ఆ ఏజెంట్కి కట్టానంటూ వాపోయాడు. ఎలాగైనా తనను రక్షించి ఈ నరకం నుంచి బయటపడేయాలంటూ వేడుకున్నాడు. ఒక్క వీరేంద్ర కుమారే కాదు, ఇలా ఏజెంట్ల చేతిలో మోసపోయిన గల్ఫ్ బాధితులు చాలామంది ఉన్నారు. అయితే కేరళకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలోని ఒక ఎడారిలో దాదాపు 3 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించాడు. ఇప్పుడు అతని స్టోరీ గురించే తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది 1992 కేరళలోని అలప్పుజా జిల్లాలో అరట్టుపుజా అనే గ్రామంలో నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి తన భార్య, తల్లితో కలిసి ఉండేవాడు. ఇతను తన గ్రామంలో ఇసుకను వెలికి తీసే పనిని చేస్తుండేవాడు. అయితే తన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది డబ్బు సంపాదించడం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుండేవారు. దీంతో నజీబ్ కూడా అందరిలాగే తాను కూడా గల్ఫ్కి వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితుడి సాయంతో ఒక ఏజెంట్కి వీసా కోసం 55,000 రూపాయలు కట్టాడు. ఈ డబ్బులు కట్టేందుకు కొంతమంది నుంచి అప్పులు తీసుకున్నాడు. అలాగే తనకున్న భూమిని కూడా అమ్మేశాడు. చివరికి వీసా వచ్చింది. దీంతో నజీబ్ కేరళ నుంచి ముంబైకి వెళ్ళాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్లోని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. నజీబ్ అక్కడ తన కోసం ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరూ రాలేదు. అలా చాలాసేపు ఎదురు చూశాడు. చివరికి ఒక అరబ్ వ్యక్తి నజీబ్ దగ్గరికి వచ్చాడు. తన వద్ద ఉన్న పాస్పోర్ట్ని తీసుకొని అతడి వెహికల్లో ఎక్కించుకొని వెళ్తాడు. అయితే నజీబ్ అతనే తన కఫీలేమోనని అనుకుంటాడు. ఇక్కడ కఫీల్ అంటే విదేశాల నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు కల్పించే అక్కడి లోకల్ స్పాన్సర్స్నే కఫీల్ అని అంటారు. వీళ్ళే గల్ఫ్కు వచ్చి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి తమ దేశం నుంచి వీసాలు పంపిస్తారు. ఇక వాళ్ళు గల్ఫ్కి వచ్చాక ఈ కఫీలే వాళ్లకు పని చూపించి, ఉండడానికి చోటు ఇప్పించి వాళ్ళతో పని చేయిస్తాడు. అలాగే గల్ఫ్ కార్మికులు పనిచేసే కంపెనీ యజమానిని లేదా బాస్ని అర్బాబ్ అని పిలుస్తుంటారు. ఈ కఫీల్, అర్బాబ్ అనే వాళ్ళనే మన వాళ్ళు కపిల్, అరిబాబు అని పిలుస్తుంటారు. ఇక స్టోరీలోకి వెళ్తే నజీబ్ను ఆ అరబ్ వ్యక్తి సౌదీ అరేబియాలోని దూరంగా ఒక ఎడారిలోకి తీసుకెళ్తాడు. వాస్తవానికి నజీబ్ కేరళలో ఉన్నప్పుడు ఆ ఏజెంట్ సూపర్ మార్కెట్లోని సేల్స్ మ్యాన్ ఉద్యోగం అని చెబుతాడు. కానీ నజీబ్ను దూరంగా ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లడంతో తాను మోసపోయినట్లు గ్రహిస్తాడు. చివరికి ఆ అరబ్ వ్యక్తి నజీబ్ను ఒక ఎడారి మధ్యలోకి తీసుకెళ్తాడు. ఆ ఎడారిలో 700 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలకు పాలు పితకడం, వాటిని మేపడమే నజీబ్ చేయాల్సిన పని. నజీబ్కి ఆ పని తెలియదు, అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడలేడు. దీంతో నజీబ్ తనకు ఈ పని తెలియదని, దీన్ని చేయలేనని, ఏజెంట్ చేతిలో మోసపోయానని, ఇక్కడి నుంచి పంపించేయాలంటూ ఆ యజమానిని వేడుకుంటాడు. కానీ అతడు మాత్రం అస్సలు పట్టించుకోడు.
నజీబ్ను కొట్టి మరీ బలవంతంగా పనిలోకి దింపుతాడు. ఆ ఎడారిలో ఎవ్వరు కూడా కనిపించరు. నజీబ్ను ఎడారిలోకి తీసుకొచ్చిన ఆ అరబ్ వ్యక్తి, అతడి సోదరుడు మరో అరబ్ వ్యక్తి, నజీబ్, గొర్రెలు, కొన్ని ఒంటెలు ఇవే ఉంటాయి. ఇదే నజీబ్ ప్రపంచం. అక్కడ నజీబ్కు సరైన నీళ్లు దొరకవు, ఫుడ్ దొరకదు. ఆ అరబ్ వ్యక్తి, అతడి సోదరుడు అక్కడ ఉండే టెంట్లో పడుకుంటే నజీబ్ మాత్రం బయటే పడుకోవాల్సి వచ్చేది. ఇక ప్రతిరోజు నజీబ్ ఉదయం లేవగానే ఆ గొర్రెలకు పాలు పితకడం, ఆ తర్వాత వాటిని మేపడానికి దూరంగా తీసుకెళ్లేవాడు. అతడికి ఆహారం కేవలం రొట్టెలు మాత్రమే. అవి కూడా చాలా గట్టిగా ఉంటాయి. వాటిని కేవలం పాలలో కలుపుకొని తినాలి అంతే. అంతేకాదు, నజీబ్ని ఆ అరబ్ వ్యక్తులు స్నానం కూడా చేయనిచ్చేవారు కాదు. ఒక పాత మురికి డ్రెస్ వేసుకుని నజీబ్ గొర్రెలు మేపేవాడు. అతనికి ఆ ఒక్క డ్రెస్సే ఉండేది, వేరేది కూడా ఇచ్చేవారు కాదు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. నజీబ్ మీసం గడ్డం పెరుగుతూ పోయింది. కనీసం వాటిని షేవింగ్ చేసుకునేందుకు కూడా ఆ అరబ్ వ్యక్తులు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. అంతేకాదు, కనీసం జీతం కూడా ఇచ్చేవారు కాదు. అసలు నజీబ్కి అక్కడికి వచ్చి ఎంతకాలమైందో కూడా తెలియలేదు. నజీబ్ని వాళ్ళు తరచుగా తిడుతుండేవాళ్ళు, కొడుతుండేవాళ్ళు. వాళ్ళకి ఇతను ఒక బానిసలా పనిచేసేవాడు. మరో విషయం ఏంటంటే, నజీబ్ సౌదీ అరేబియా వచ్చే సమయానికి తన భార్య కడుపుతో ఉంది. అలాగే 2 ఏళ్ల వయసున్న ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే నజీబ్ ఎప్పటికైనా తన ఇంటికి వెళ్తానని, తన భార్య పిల్లలని కలుసుకుంటానని ఒకే ఒక్క ఆశతో అలా వెట్టి చాకిరి చేస్తూ బానిసలా బ్రతుకుతూ నరక యాతన అనుభవిస్తున్నాడు. ఇలా దాదాపు 3 ఏళ్లు గడిచిపోయాయి. చివరికి 1995లో నజీబ్కు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం వచ్చింది. ఓ రోజు ఆ అరబ్ వ్యక్తి సోదరుడి కూతురు పెళ్లి ఉంటుంది. దీంతో వాళ్ళిద్దరూ ఆ పెళ్లికి వెళ్తారు. నజీబ్ను అక్కడున్న గొర్రెలు, ఒంటెలు చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న నజీబ్ ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటాడు. దీంతో తాను ఉంటున్న చోటు నుంచి ఆ ఎడారిలో పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా వెళ్తూ ఉండగా నజీబ్కి తనలాగే పనిచేస్తూ ఎడారిలో ఇరుక్కుపోయిన మరో వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి కూడా తనకు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ఉందని చెబుతాడు. కానీ అతడి యజమాని తనకు దగ్గరలో ఉండడంతో నజీబ్తో అతడు వెళ్ళలేకపోతాడు. ఇక నజీబ్ ఆ ఎడారిలో అలా వెళ్తూనే ఉన్నాడు. ఇలా దాదాపు 1.5 రోజుల పాటు అలా అతడు నడుస్తూ పరిగెత్తుతూనే ఉన్నాడు. చివరికి నజీబ్కి రోడ్డు కనిపిస్తుంది. పట్టలేని సంతోషంతో ముందుకు సాగుతాడు. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాక దానిపై వెళ్లే వాహనాలను ఆపేందుకు నజీబ్ ప్రయత్నిస్తాడు. కానీ ఎవరూ కూడా ఆపరు. చివరికి ఒక అరబ్ వ్యక్తే తన వెహికల్ని ఆపుతాడు. నజీబ్ను ఎక్కించుకొని సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్లో డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత నజీబ్ ఒక మలయాళీ రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడి వాళ్లకు తనకు జరిగింది చెబుతాడు. వాళ్ళు అతనికి భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు. చాలా కాలం తర్వాత నజీబ్ అక్కడ స్నానం చేస్తాడు, షేవింగ్ చేసుకుంటాడు. ఇక రియాద్లో నజీబ్కి తెలిసిన వాళ్ళు కొందరు అతన్ని కలుసుకుంటారు. అయితే నజీబ్ వద్ద పాస్పోర్ట్, వీసా వంటి పలు డాక్యుమెంట్లు లేకపోవడంతో అక్కడి రూల్స్ ప్రకారం అతడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇలా 10 రోజుల పాటు నజీబ్ జైల్లో ఉంటాడు. కానీ అతనికి ఆ ఎడారిలో బతికిన దానికంటే ఆ జైల్లో గడిపిన రోజులే సంతోషాన్నిస్తాయి. ఎందుకంటే ఆ జైల్లో సరైన ఫుడ్ దొరికేది, వాటర్ దొరికేది. ఇలా 10 రోజులు గడిచాక చివరికి నజీబ్ అక్కడి వాళ్ళ సాయంతో ఇండియా ఫ్లైట్ ఎక్కుతాడు. ఎట్టకేలకు తన భార్య, పిల్లలను కలుసుకుంటాడు. అప్పటికే తన భార్యకు కూతురు పుడుతుంది. నజీబ్ సౌదీకి వచ్చే సమయానికి అతని భార్య ప్రెగ్నెంట్తో ఉంటుంది. ఆ సమయంలో ఫోన్లు కూడా లేవు. ఇలా దాదాపు 3 ఏళ్ల పాటు సౌదీలో గడిపిన నజీబ్ తన కుటుంబంతో మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. ఇక నజీబ్ ఇంటికి వచ్చాక తన ఇంటి వద్దే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవించాడు. 2 సంవత్సరాల తర్వాత నజీబ్ మళ్ళీ తన బంధువుల సాయంతో బెహ్రాన్కి వెళ్తాడు. అక్కడ కొంతకాలం పనిచేస్తాడు. అయితే అక్కడే బెన్యామీన్ అనే వ్యక్తి కూడా పనిచేస్తుండేవాడు. అతనికి తన స్నేహితుని ద్వారా నజీబ్ గురించి తెలియడంతో సౌదీ అరేబియాలో నజీబ్ ఎదుర్కొన్న కష్టాలపై ఆడు జీవితం అనే పేరుతో బెన్యామీన్ ఒక నవలను రాస్తాడు. 2008లో ఆ నవల పబ్లిష్ అయ్యింది. కొద్ది కాలంలోనే దీనికి మంచి గుర్తింపు వచ్చింది. 2009లో ఈ నవలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ నవలను పలు భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేశారు. ఇంగ్లీష్లో గోడ్ డేస్ అనే పేరుతో పబ్లిష్ అయ్యింది. ఈ నవల ఆధారంగానే బ్లెస్సీ అనే ఒక సినిమా డైరెక్టర్ ద గోట్ లైఫ్ అనే సినిమాను తీశాడు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రీసెంట్గానే ఓటీటీలోకి కూడా వచ్చింది. అయితే ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ని చూపించేందుకు కొన్ని ఫిక్షనల్ సీన్స్ని కూడా యాడ్ చేశారు. ప్రెజెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్ఫ్లిక్స్లో చూడలేని వాళ్ళకి ఈ సినిమా ఐబొమ్మలో కూడా అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.